ఇంకొక పక్కన ఎంప్లాయ్మెంట్ ఎంఎస్ఎంఈ స్కేలింగ్. నేను చాలా దీంట్లో ఎందుకంటే ఎవ్రీవేర్ నా ఫస్ట్ పాలసీ జీరో పావర్టీ, P4 ద్వారా ఆర్థిక అసమానత తగ్గించడం. రెండో పాలసీ నిన్న కూడా మీరు చూసుంటారు, 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్. ఎంప్లాయ్మెంట్ ప్రతి ఒక్కరికి ఉద్యోగం రావాలి. అది మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, సర్వీస్ సెక్టర్ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, నాలెడ్జ్ ఎకానమీలో. అదే సమయంలో ప్రతి ఒక్కడు ఎంఎస్ఎంఈ పెట్టాలి. ఎంఎస్ఎంఈ అనేది ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఉంటే ఇట్ విల్ హెల్ప్ రిడ్యూసింగ్ ఇన్ఈక్వాలిటీస్. దానికి కూడా వర్కౌట్ చేస్తున్నాం. వీళ్ళు దీనికోసం మీ గ్రోత్ ఫండ్ 10,000 కోట్లు పెట్టారు. ట్రెడ్స్ రిఫార్మ్స్, బిల్ డిస్కౌంటింగ్ కోసం ఇది తీసుకొచ్చారు. కార్పొరేట్ మిత్రాన్ని ఒకటి పెట్టి ఎట్లా వీళ్ళు హ్యాండ్ హోల్డింగ్ చేయాలో దానికి దోహదం చేశారు. ఇంకొక పక్కన 75% ఎంఎస్ఎంఈలకి క్రెడిట్ గ్యారంటీ ఇచ్చారు. మనం గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక 20% ఇచ్చాం. అంటే దగ్గర 95% క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఇచ్చాం. అంటే ఎవరైనా ఒక ఎంఎస్ఎంఈ పెట్టుకుంటే బ్యాంకర్ డబ్బులు ఇస్తే ఆల్మోస్ట్ ఆల్ రిస్క్ ఈజ్ న్యూట్రల్, ఓన్లీ 5% కూడా లేదు. దానికి కూడా దోహదం చేశాం. ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేది చేసి ముందుకు పోతున్నాం. కాబట్టి ఒక మాటలో చెప్పాలంటే ఇది ఫ్యూచరిస్టిక్. భారతదేశానికి ఉండే అడ్వాంటేజెస్ అన్నీ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎకానమీకి తీసుకుపోవడానికి ఇది దోహదం చేస్తుంది.